హాయ్ వ్యూవర్స్. టుడే మనం జూన్ 1 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీనిలో భాగంగా మనకి మే టోటల్ కరెంట్ అఫైర్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచడం జరిగింది. అయితే కరెంట్ అఫైర్స్ ఇప్పుడు టాపిక్లోకి వస్తే, మిస్ వరల్డ్గా చువాంగ్ శ్రీ, ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ. ఈమె థాయిలాండ్ చెందిన ఆమె. థాయిలాండ్ నుంచి ఈ కిరీటం అంటే మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందిన మొదటి వ్యక్తి ఈమె. ఈమెకు వచ్చేసి 6.5 crore విలువైన బ్లూ క్రౌన్ను అలంకరించిన ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా ప్లిస్కోవా. అయితే ఈ మిస్ వరల్డ్గా కిరీటాన్ని సాధించిన వారికి మనకి 8.5 crore ప్రైజ్ మనీతో పాటు లండన్లో ఏడాది పాటు నివాసం, డిజైనర్ వస్తువులు, నగలు, బహుమతులు మరియు ఏడాది పాటు ప్రపంచవ్యాప్తంగా ఉచిత విమాన ప్రయాణ సౌలభ్యం, స్టార్ హోటల్స్లో ఉచిత బస వసతి వీళ్ళందరికీ కల్పిస్తారన్నమాట. ఎవరైతే మిస్ వరల్డ్ కిరీటం పొందుతారో వాళ్ళకి 1 year పాటు ఇలాంటి ఇస్తారు. నెక్స్ట్ చూసుకుంటే 24 పథకాలతో భారత్కు 2వ స్థానం, ముగిసిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. సో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ వచ్చేసి మనకు సౌత్ కొరియా గుమిలో జరిగింది. దీనికి సంబంధించి మన భారత్ 24 పథకాలతో 2వ స్థానంలో ఉంది. ఈసారి 8 పథకాలు పొందింది భారత్. ఓవరాల్గా చూస్తే మనకి ఆల్ టైమ్ హైయెస్ట్ పథకాలు ఈసారి పొందింది గోల్డ్ పథకాలు. నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి చైనా ఉంది, అధికంగా ఎక్కువ పథకాలు గెలిచి. సెకండ్ వచ్చేసి ఇండియా, థర్డ్ వచ్చేసి జపాన్. ఈ విధంగా 1, 2, 3 ర్యాంక్స్ ఉన్నాయన్నమాట. సో లాస్ట్ ఇయర్ మనము 2024లో బ్యాంకాక్లో జరిగిన ఈ పోటీలలో ఇండియా 27 పథకాలు గెలిచింది. కానీ అప్పుడు బ్యాంకాక్లో 27 పథకాలు గెలిచింది, కానీ అప్పుడు గోల్డ్ తక్కువ ఉండే, గోల్డ్ 6 ఉండే, కానీ ఈసారి 8 అయినాయి. సో ఓవరాల్గా మనం ఈసారి 24 పథకాలు గెలిస్తే దాంట్లో 8 గోల్డ్, 10 సిల్వర్, 6 బ్రాంజ్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి అదే విషయాన్ని ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఆన్లైన్కి సంబంధించి మనకు ఈ కేంద్ర గణాంక శాఖ సిఎస్ఓ వాళ్ళు ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో కాంప్రహెన్సివ్ మాడ్యులర్ సర్వే టెలికాం 2025 పేరుతో ఆన్లైన్ కొనుగోళ్లపై నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సో దాని ప్రకారం దేశవ్యాప్తంగా సరాసరిన 24.5% కుటుంబాలు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నాయి. మన తెలంగాణ అయితే ఆన్లైన్ ద్వారా షాపింగ్ అయితే 35.1% ఉంది. దక్షిణాదిలో మొత్తం చూసుకుంటే, దక్షిణాది రాష్ట్రాలు చూసుకుంటే మన తెలంగాణ టాప్లో ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ ఓవరాల్గా దేశం మొత్తం చూసుకుంటే ఆన్లైన్లో టాప్ 5 రాష్ట్రాలు, ఆన్లైన్ షాపింగ్లో టాప్ 5 రాష్ట్రాలు వచ్చేసి చండీగఢ్, గోవా, దాద్రా నగర్ హవేలీ, ఢిల్లీ, మణిపూర్ ఉన్నాయి. అయితే మనకి ఆన్లైన్లో వీళ్ళు కొంటున్నారు కదా, దీంట్లో వచ్చేసి ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే వస్తువులలో ఆహార పదార్థాలు 7.6% ఉండగా ఆహారేత వస్తువులు 53.3% ఉన్నాయి. అంటే ఆహారేత వస్తువులే అధికంగా ఉన్నాయి. సో గ్రామీణ ప్రాంతాలలో చూస్తే మనకి ఆహారేత వస్తువులు 75.7% ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో చూస్తే 37.6% ఉన్నాయి. అంటే సో ఆహారేతర వస్తువులే గ్రామాల్లోనే అధికంగా కొనుగోలు చేస్తున్నారు ఆన్లైన్లో. ఈ విషయం మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి మేఘాలయలో అరుదైన చేప రకాన్ని కనుగొన్న పరిశోధకులు. అయితే మేఘాలయలోని ఓ గుహలో అరుదైన చేపలను పరిశోధకులు కనుగొన్నారు. అయితే జనరల్గా గుహజాతి చేపలకు భిన్నంగా వీటిలో వర్ణక విధానం అంటే పిగ్మెంటేషన్, కంటి చూపు నిలుపుకునే శక్తి ఉంటుంది. వీటిని ఎవరు కనుగొన్నారంటే ఈ జాతి చేపలను గువాహటి విశ్వవిద్యాలయం మరియు షిల్లాంగ్లోని లేడీ కీన్ కళాశాల పరిశోధకులు దీన్ని గుర్తించారు. ఇది ఇంపార్టెంట్. గువాహటి విశ్వవిద్యాలయం, షిల్లాంగ్లోని లేడీ కీన్ కళాశాల పరిశోధకులు ఈ అరుదైన చేప రకాన్ని గుర్తించారు. సో దీనికి పేరు కూడా పెట్టారు. దాని పేరు సిస్తురా డెన్సిక్లావా. డెన్సిక్లావా అంటే నల్లటి చారలు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆపరేషన్ షీల్డ్ అయితే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మన కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇవి సరిహద్దు రాష్ట్రాల్లో నిర్వహించారన్నమాట. సో చూసుకుంటే మనకు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, చండీగఢ్లో ఈ ఆపరేషన్ షీల్డ్ పేరుతో యుద్ధ సమయంలో సన్నద్ధత, ప్రతిస్పందన సామర్థ్యాలు తెలుసుకునేందుకు నిర్వహించారు. ఇలాంటి సేమ్ ఇదే తరహా మాక్ డ్రిల్ మనకు మే 7న తేదీన కూడా దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకు ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన
హరీష్ కుమార్ గుప్తా. అయితే ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ చూసుకుంటే టైగర్ మ్యాన్ వాల్మీకి తాపర్ గారు కన్మూశారు. అయితే ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు టైగర్ మ్యాన్గా పేరున్న వాల్మీకి తాపర్ కన్మూశారు. ఈయన 1988లో రణతంబూర్ ఫౌండేషన్కు ఈయన సహ వ్యవస్థాపకుడు. 1988లో రణతంబూర్ ఫౌండేషన్ స్థాపించబడింది, దానికి సహ వ్యవస్థాపకుడు ఈయన. సో ఒక 4 దశాబ్దాలు అంటే 40 ఇయర్స్ ఈయన పులుల కోసం పోరాడారు, వాటిని వేట నుంచి వెళ్ళి విముక్తి కలిగించడానికి. నెక్స్ట్ చూసుకుంటే బాలిక పొట్టలో 2 మీటర్ల వెంట్రుకల పోగు ప్రపంచంలోనే రికార్డు తొలగించిన జైపూర్ వైద్యులు. అయితే రాజస్థాన్ జైపూర్కు చెందిన వైద్యులు ఓ బాలిక పొట్టలోని 210 సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 2 మీటర్స్ కంటే ఎక్కువ అన్నమాట పొడవైన వెంట్రుకల పోగును శస్త్రచికిత్సలో విజయవంతంగా తొలగించారు. ప్రపంచంలోని ఇది అతిపెద్ద వెంట్రుకల పోగుగా రికార్డులకు ఎక్కింది. ఇదన్నమాట. ఇక ఇంతకుముందు దీనికంటే ముందు 180 సెంటీమీటర్లు తొలగించుడు ఉండే, అది రికార్డులో ఉండే. ఇప్పుడు 210 సెంటీమీటర్స్ అయిందన్నమాట. సో రాజస్థాన్లోని జైపూర్కు చెందిన వైద్యులు ఈ రికార్డు సాధించారు. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఆహ్లాదగిరి యాదగిరి క్షేత్రంలో రూపుదిద్దుకున్న మినీ శిల్పారామం రేపటి నుంచి పర్యాటకులకు అందుబాటులోకి. సో ప్రారంభించనున్న మంత్రులు జూపల్లి మరియు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. సో మనకి ఇది వచ్చేసి యాదగిరిగుట్ట క్షేత్రం అతి సమీపంలో రాయగిరి చెరువు వద్ద 2 ఎకరాల్లో దీన్ని మినీ శిల్పారామంని ఏర్పాటు చేశారన్నమాట. యాదగిరిగుట్టకు సమీపంలోని రాయగిరి చెరువు వద్ద ఏర్పాటు చేశారు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే 3 నెలల రేషన్ పంపిణీకి ఏర్పాట్లు. ఈ నెలలోనే లబ్ధిదారులకు 3 నెలల రేషన్ పంపిణీ. నేటి నుంచి కార్డుదారులకు 3 నెలల సన్నబియ్యం, కొత్త కార్డుదారులకు కూడా పంపిణీ ఏర్పాట్లు. ఇప్పటికే రేషన్ షాపులకు సన్నబియ్యం తరలించిన యంత్రాంగం. అయితే వర్షాకాలంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి రేషన్ పంపిణీలో సో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ఈ 3 నెలలకు సంబంధించి ఈ రోజు నుంచి ప్రారంభించనున్నారు. ఈ 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకటేసారి ఇప్పుడు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఆల్రెడీ జారీ చేసినాయి. సో ప్రతి రేషన్ కార్డుదారికి ఈ నెల అంటే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి 3 నెలలకు సంబంధించిన జూన్, జూలై, ఆగస్ట్ సంబంధించిన రేషన్ బియ్యం ఇప్పుడు ఇవ్వనున్నారు. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పీడిఎఫ్ నోట్స్ దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.